అవునా నిజమా? ఓకే ఓకే ఓకే. Hey, hello everyone, welcome back to our YouTube channel Shrutilaya Official. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే ఇప్పుడు చార్మినార్కి వెళ్తున్నాం. అవునా నిజమా? సో మేము అక్కడ ఏం చేస్తాము, ఎక్కడికి వెళ్తాము అన్నీ కూడా చూపిస్తాము. సో చూసేయండి. ఓకే ఓకే ఓకే. మేమైతే ఆన్లైన్లో ఆటో బుక్ చేసుకొని ఇప్పుడు చార్మినార్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చేది సాలార్జంగ్ మ్యూజియం అంట. అండ్ ఇంకా చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఎన్ని రోజులైందో అసలు చార్మినార్ని చూడక. మేమైతే హైదరాబాద్కి వచ్చి 5-6 ఇయర్స్ అవుతుంది. అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి కూడా 5-6 ఇయర్స్ అవుతుంది. అండ్ మళ్ళీ ఇప్పుడు వచ్చాము. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాం కదా, అంత గుర్తు లేదు మాకు చార్మినార్. అండ్ ఇప్పుడు వెళ్ళి చూసేసరికి ఇంత పెద్దగా ఉంటుందా అనిపించింది. మేము ఎప్పుడో 5-6 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు చార్మినార్ పైకి వెళ్ళనిచ్చేవారు, కానీ ఇప్పుడైతే వెళ్ళనిస్తలేరంట. ఇక్కడ చార్మినార్ దగ్గర అయితే చాలా క్రౌడ్ కూడా ఉంది. చార్మినార్ అయితే చాలా బాగుంది. మేము ఎప్పుడో వెళ్ళినప్పుడు ఇలా లేదు గైస్. సో ఇక్కడ స్క్రీన్ పైన వేస్తున్న ఫొటోస్ ఏంటి అని అనుకుంటున్నారా? మేము లాస్ట్ టైం వెళ్ళినప్పటి ఫొటోస్ ఇవి. సో చూస్తారు కదా మేము అప్పుడు ఎలా ఉన్నాము. అండ్ మేము 5 మెంబర్స్ గైస్. అప్పుడు పైనకి ఎక్కనిచ్చేవారు, కానీ ఇప్పుడు ఎక్కనిస్తలేదంట. సో ఇంకా చార్మినార్ దగ్గర ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని అక్కడ నుండి లోపలికి అయితే వెళ్తున్నాము. సో చూసారు కదా మేమైతే చార్మినార్ దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ చాలా రష్ కూడా ఉంది. మేమైతే ఇప్పుడు శ్రీ భాగ్యలక్ష్మి టెంపుల్స్కి అయితే వచ్చినాము. దర్శనం కూడా చేసుకున్నాము. ఇంకా మేము ఎక్కడికెక్కడికి వెళ్తామో అవి కూడా చూపిస్తాము. కాసేపు అయితే టెంపుల్ దగ్గర కూర్చున్నాము.
ఇంకా గర్ల్స్కి అయితే లిప్స్టిక్ పిచ్చి ఉంటుంది కదా, ఇక మేము 2 లిప్స్టిక్లు కొనుక్కున్నాము. ఇంట్లోనే చాలా ఉన్నాయి, అయినా కానీ మా అక్క వాళ్ళకి మాకు కావాలి, ఎన్నున్నా సరిపోవు మాకైతే. ఇంకా లోపలికి వెళ్ళాము, అన్నీ చూసాము. స్లిప్పర్స్ ఇట్లా కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకా ఆడవాళ్ళకి చెప్పుల పిచ్చి అయితే ఫుల్ ఉంటుంది కదా. మా అక్క అండ్ మమ్మీ వాళ్ళు చెప్పులు తీసుకున్నారు. మాకెందుకు తీసుకోలే అనుకుంటున్నారా, ఎందుకంటే మేము ఆల్రెడీ మొన్ననే 2 జతలు కొనుక్కున్నాము, అందుకే ఇక కొనియలే. చార్మినార్లో బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి, క్లిప్స్ అన్నీ బాగున్నాయి. ఇక్కడ ఏ చూసినా కొనాలనిపిస్తుంది కానీ కొనలేము, ఇంట్లో ఉన్నాయే. బ్యాంగిల్ స్టోర్ అండ్ జ్యువెలరీ స్టోర్ అయితే బాగుంది. చార్మినార్ లోపలికి వెళ్తేనైతే మొత్తం అక్కడ అన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి. సో ఇంకా అన్ని చూస్తూ వెళ్ళిపోతున్నాం. మీరు చార్మినార్కి ఎప్పుడు వెళ్ళారో కామెంట్స్లో చెప్పండి. మదీనాకి వెళ్ళినది కూడా పెట్టాం కదా, అక్కడ నుండే చార్మినార్ దగ్గరికి అయితే వచ్చాము. మీరు ఆ వీడియో చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. అండ్ ఇంకా నైట్ అయిపోయింది కదా, సో చార్మినార్ని అయితే కలర్ లైటింగ్స్తో డెకరేట్ చేశారు. మాకైతే చాలా బాగా అనిపించింది దాన్ని చూడంగానే. ఇంకా నైట్ అయిపోయింది అండ్ ఆల్సో అప్పుడు వర్షం కూడా పడుతుంది. 5 ఇయర్స్కి ఒక్కసారి వెళ్ళినప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందో తెలీదు. సో వర్షం పడుతుందని చెప్పేసి మేమైతే ఇంటికి వెళ్ళాము త్వరగానే. ఈవినింగ్ కాకుండా నైట్ వస్తే లైట్స్ సూపర్గా ఉంటుంది మనకి చార్మినార్, అండ్ క్రౌడ్ కూడా చాలా ఉంటుంది అనుకోండి. సో ఇంకా ఏం చేయాలో తెలియక మేమైతే వెళ్తున్నాము ఇంటికి. వర్షం పడుతుందంటే పిల్లలకి హ్యాపీగా ఉంటుంది తడవాలి అనేసి, కానీ పెద్దవాళ్ళకి అలా ఉండదు కదా. సో మేము పెద్దవాళ్ళతోటి వెళ్ళాం కదా, మమ్మీ డాడీ అత్తమ్మతోటి, వాళ్ళకైతే వర్షం నచ్చదు. అండ్ మళ్ళీ కోల్డ్ అయితే ఎట్లా అని చెప్పేసి ఇంటికి వెళ్ళాము. సో చూసిరు కదా, మేము చార్మినార్కి వెళ్ళినాం, అక్కడ ఎంజాయ్ చేసి వచ్చినాం. అండ్ మేము వెళ్ళాక ఒక 1/2 అవర్ 1 అవర్కి ఫుల్ వర్షం పడింది. ఇక ఇంటికైతే వచ్చేసినాం. అసలు అక్కడ ఎంతసేపు ఉన్నా కానీ కొంచెం ఒక 1 అవర్ ఉన్నాము, కానీ ఒక 10 మినిట్స్ ఉన్నట్టే అనిపించింది. అక్కడ అసలు టైమే తెలియలేదు మాకు. సో ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రుతిలయ ఆఫీషియల్. బాయ్ బాయ్.